హలో గైస్, వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఇవాళ మరొక రెసిపీతో వచ్చాను. అదేంటంటే పుదీనా రోటీ పచ్చడి. ఈ రోటీ పచ్చళ్ళు చాలా బాగుంటాయి. మనం ఇన్స్టెంట్గా చేసుకొని పెట్టుకుంటే అట్లీస్ట్ మనకి 1 వీక్ వరకు ఇవి నిల్వ ఉంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ కొత్తిమీర పుదీనా నీట్గా కడిగి పక్కకు పెట్టుకోవాలి. కొత్తిమీర తక్కువ తీసుకోవాలి, పుదీనా ఎక్కువ తీసుకోవాలి. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అండ్ చింతపండు ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకుందాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసి కొంచెం వేడైన తర్వాత మనం ఏవైతే పప్పులు అవన్నీ తీసుకున్నామో ఇవన్నీ కొంచెం మనం దంచుకొని వేసుకుంటే పచ్చళ్ళు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసి వాటిని మంచిగా దూరగా వేయించాలి. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ కూడా వేస్తూ 1 by 1 వేస్తూ మంచిగా వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేస్తూ పక్కకు పెట్టుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇవన్నీ వేసుకొని వాటిని పక్క తీసి మనం చల్లార్చుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని పచ్చిమిర్చి ఉంటాయి కదా, మనం కారానికి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా కొంచెం సేపు వేయించాలి. సో ఇవి వేగిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా దాంట్లో యాడ్ చేసుకుంటూ మంచిగా దగ్గర అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి మనము దాన్ని ఇవంతా వేయించాలన్నమాట. సో ఇదంతా ఉడికి మనకి ఏమవుతుందంటే చాలా దగ్గరికి అయిపోయి చాలా ఇంత క్వాంటిటీ ఉంది కానీ చూస్తే మళ్ళీ మొత్తం ఉడికిన తర్వాత మనకి ఏంటంటే చాలా తక్కువ అయిపోతుంది. సో ఇవంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కట్ చేసుకున్న ఒక 3-4 టమాటాలు ఉంటాయి కదా, సో అవి కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని మంచిగా దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసి మంచిగా ఉడకనియాలన్నమాట. నెక్స్ట్ మనం ఇవన్నీ ఉంటాయి కదా మంచిగా రోట్లో వేసుకొని వాటిని మంచిగా మెత్తగా అయ్యేంత వరకు దాన్ని రుబ్బుకుంటే మనకి టేస్ట్ అనేది రోట్లో చేసిన పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి మిక్సీలో వేసుకోవడం కన్నా. సో ఇలా ఓపిక తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఈలోపు మనకి టమాటా ఇవన్నీ కూడా ఉడికిపోయాయి, పుదీనా అంతా. సో అవి కూడా మనం కొంచెం చల్లారిన తర్వాత వేసుకొని ఇలా మొత్తం మంచిగా రుబ్బుకుంటే మనకి మంచి పేస్ట్గా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో ఉప్పు అయితే ఎంత అవసరం ఉంటుందో అంత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి రుబ్బుకుంటే మనకి పచ్చడి అన్నది రెడీ అయిపోతుంది. సో అప్పుడు దీంట్లో నేను పసుపు ఇట్లా అవన్నీ వేయలేదు కదా, సో దానికోసం అని చెప్పి నేను తాలింపులోనే వేస్తాను. సో ఇది చూడండి ఇప్పుడు పచ్చడి ఎలా రెడీ అయిపోయిందో మంచిగా మెత్తగా. సో ఈ విధంగా రుబ్బుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు కోసం అని చెప్పి అన్నీ రెడీ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు కొంచెం దంచి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకొని మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా.